తెలంగాణ విజయోత్సవాల్లో భాగంగా ఆకర్షణీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ లో ఎస్డీఆర్ఎఫ్ విన్యాసాలు చూద్దాం ఇప్పుడు. తెలంగాణ విజయోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ నుండి మనం దృశ్యాలు చూస్తున్నాము. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విన్యాసాలు చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అలానే భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. అధికారులంతా వాళ్ళకి వివరిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా హెల్ప్ చేస్తుంటాయో మనకి తెలుసు. అయితే ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న విన్యాసాలు అక్కడ మనం చూస్తున్నాము. తెలంగాణ విజయోత్సవాల్లో భాగంగా హుస్సేన్ సాగర్ లో ఎస్డీఆర్ఎఫ్ బృందాల విన్యాసాలు తిలకించిన అనంతరం అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున తెలంగాణ విజయోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్డీఆర్ఎఫ్ బృందాల విన్యాసాలు హుస్సేన్ సాగర్ లో కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వెంటనే కాపాడడానికి అందుబాటులో ఉండేవాళ్ళు ఎస్డీఆర్ఎఫ్, అలానే ఫైర్ సేఫ్టీ అధికారులు. వాళ్ళంతా కూడా అక్కడ కనిపిస్తున్నారు మనకి. ఫైర్ సేఫ్టీ అధికారులు అలానే హుస్సేన్ సాగర్ లో ఎస్డీఆర్ఎఫ్ బృందాల విన్యాసాలు తిలకించిన అనంతరం అక్కడి నుంచి ముందుకు కదులుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. ఈ విజయోత్సవాల్లో భాగంగా వాళ్ళు పాల్గొన్నారు. ఈ విన్యాసాలు చూసేందుకు అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారులు వాళ్ళకి వివరించారు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మన రాష్ట్రానికి ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరించిన తర్వాత ఆ విన్యాసాలు తిలకించిన తర్వాత అక్కడి నుంచి సీఎం కాన్వాయ్ ముందుకి కదులుతోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళంతా పాల్గొన్న దృశ్యాలు చూస్తున్నాము. తెలంగాణలో విజయోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏడాది పాలన సందర్భంగా తెలంగాణ విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు హుస్సేన్ సాగర్ వద్ద ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుస్సేన్ సాగర్ లో అక్కడ విన్యాసాలు చేశారు. వాటిని తిలకించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముందుకు వెళుతున్నారు. సీఎం కాన్వాయ్ అక్కడి నుంచి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 81 అధునాతన పరికరాలతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల విన్యాసం చూసినాక రైట్, మనం హుస్సేన్ సాగర్ నుండి దృశ్యాలు చూస్తున్నాము. తెలంగాణ విజయోత్సవాల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విన్యాసాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఇక ఎయిర్ షో కూడా ప్రారంభం కాబోతోంది. హోంశాఖ ఎస్డీఆర్ఎఫ్ బృందాల విన్యాసాలు హుస్సేన్ సాగర్ లో కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఒక అద్భుతమైన ఎయిర్ షో కూడా ఉండబోతోంది. కాసేపట్లోనే ఎయిర్ షో కూడా ప్రారంభం కాబోతోంది. పెద్ద ఎత్తున ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విన్యాసాలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ విజయోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చాలా
అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విన్యాసాల వైపు, మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది భారీగా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎయిర్ షో కూడా ప్రారంభం కాబోతోంది. ఈ విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భట్టి విక్రమార్క అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా తిలకిస్తున్నారు. అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలానే జీహెచ్ఎంసీ సిబ్బంది తర్వాత వాళ్ళకి కొత్త వాహనాల్ని కూడా అలాట్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. తెలంగాణ విజయోత్సవాల్లో భాగంగా హుస్సేన్ సాగర్ నుండి మనం దృశ్యాలు చూస్తున్నాము. 6వ రోజు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రదర్శించిన విన్యాసాలను తిలకించారు. మరి కాసేపట్లో ఎయిర్ షో కూడా ప్రారంభం కాబోతోంది.